bonita, unada. బాగున్నారా? రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు మళ్ళీ వచ్చేసింది. ఎక్కడైతే అందమైన మహిళలు ఉంటారో, చల్లని చూపున్న మహిళలు, చల్లని మనసున్న మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేసింది. వెల్కమ్ టు కొత్తగూడెం. ఆటైనా పాటైనా పోటీ ఏదైనా కొత్తగూడెం మహిళలు దిగినంత వరకే. వన్స్ దే స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఎందుకంటే కొత్తగూడెం అంటే పేరు కాదురా, అదొక బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానండి. వెరీ గుడ్. మీరు మీ ఆయనతోనే అసలు రీసెంట్ టైమ్ లో మాట్లాడేటప్పుడు తగ్గేదే లేదు అసలు అని ఎప్పుడు ఎలాంటి సందర్భాలు అన్నారు? సో మా ఇంట్లో ఎప్పుడు డామినేషన్ నాదే అన్నమాట. సో కాబట్టి ఎప్పుడు నేను తగ్గేదే లేదు. అంటనే ఉంటారు మీ ఆయనతో? అంటేనే ఉంటాను. మీ ఆయన దోశ వేసుకురావే అంటే తగ్గేదే లేదు. ఆయనే నాకు అన్ని కొంచెం చేసి పెడుతూ ఉంటారు అనమాట. పెట్టి పుట్టావమ్మా. ఇక్కడ నుంచి ఎప్పుడంటే మామూలుగా బయట నుండి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదని చెప్పి అరవడంలో ఇంకా తీసుకురావాలి అని. ఇంకా తీసుకురా. రేపటి నుంచే బయటికి వెళ్ళినప్పుడు తీసుకురాలేదో తోడుకలు తీస్తా. ఈ ఆన్సర్ బాగుంది. రండమ్మా. కంగ్రాచులేషన్స్. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మీకు 1/2 కిలో బంగారం. ఒకవైపు జేజమ్మలు, ఇంకో వైపు శివగాములు. ఎవరిలో ఎక్కువ ఎనర్జీ ఉంది, ఎవరు బాగా డాన్స్ చేస్తారు? ఏరా మ్యూజిక్. చిన్నదొస్తే పగలు వెన్నెలగా చెనుగదరా, బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటు ఉందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. చెప్పండమ్మా మీ పేరు? నా పేరు సుకన్య. సుకన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పుడు ఇంత కోపంగా ఉంటారా? అప్పుడప్పుడు నవ్వుతారా? లైట్ గా అప్పుడప్పుడు. ఎందుకమ్మా ఇంత కోపము? బై బర్త్. నవ్వొద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యారా? బై బర్త్. పెళ్లి తర్వాత మీ ఆయన కూడా చెప్పలేదా నవ్వే కొంచెం అని? చెప్పలేదు. ఇట్టెట్టు ఉంటారండి బాబు. కొత్తగూడెం అది. కొత్తగూడెం అందరూ నవ్వుకుంటూ ఉంటారు కదా. నేను డిఫరెంట్ వెరైటీ. అప్పుడప్పుడు జర నవ్వండి, మా షోలో బాగుంటారు. అమ్మ మీ పేరు? సుమా. ఏం చేస్తుంటారు? చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నారు. ఏంటి ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏంటి? మంచిగా జాబ్ చేయాలి, లేకపోతే యాక్టర్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి. జాబ్ రాకపోతే యాక్టర్ యాంకర్ అవుతావా? అది చేసుకుంటే ఇది కూడా చేస్తాను నేను. 2 పడవల మీద కాలు పెట్టద్దమ్మా. ఏదైనా ఒకటి చేయాలి. నీకు నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఒక యాంకర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అందరినీ నవ్వియాలి. ఇంకా అందరితో కలిసిపోయేటట్టు ఉండాలి. ఓహో, ఓకే. ఇంకా మంచిగా మాట్లాడాలి. అంతేనా? ఇంకా చాలా. యాంకరింగ్ గురించి నీకు ఏం తెలియదన్నా? చాలా ఉంది. అంటే యాంకరింగ్ అనే కాదు, యాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. యాక్టర్ అవ్వాలని. ఎవరు నీ రోల్ మోడల్? ఎవరు? నాకు నేనే. చాలా టైం పడుతుంది అయితే. మా ఆయనకి నేనే భార్య. నా పేరు చాతుర్య. అవునా? చెప్పుకోకపోతే కాదా? కానీ నేనే నా పేరు చాతుర్య అంటాను. ఓహో, యా భార్య యా అని కలిపేవా? ఏం చేస్తుంటావమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది. మెడికల్ షాప్, ఫార్మసీ చూసుకుంటున్నావు. రీసెంట్లీ మ్యారీడా? అవును. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years అయింది. 2 years అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అందరూ చేస్తారు భజన. నా పేరు సృజన. మీ ఆయనకి ఎప్పుడన్నా మీరు భజన చేశారా? చేస్తూ ఉంటా అండి. రోజా? ఏమైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే. రీసెంట్ గా ఏం భజన చేశారు? ఏం అవసరం ఈ వచ్చింది? షో కోసమే చేశా అండి భజన. అయ్యో, ఎందుకండి పంపిడా? అంతే కదా మరి. మా షోలో ఏముందండి, పంపించు కదా. మీ ఆయనకి ఏముంది అంటే పేరు రావాలి అంటే కొంచెం ఏమైనా తప్పుగా మాట్లాడితేమో భయం ఉంటది కదా ఎవరికైనా. మాట్లాడతారండి, నమ్మకం ఉండాలి భార్య అంటే. అంతే అంటారా? మరి అయ్యా, అంటే కొంచెం రెడీ అవ్వాలంటే ఆర్నమెంట్స్, శారీస్ కొనుక్కోవాలి కదా. వాటి కోసం షాపింగ్ కి మనీ కావాలి కదా. మా షోకి రావడానికి బంగారం కొనుక్కొని వచ్చిర్రా మీరు? బంగారం లాంటి రవి గారు ఉన్నప్పుడు కొనుక్కోవాలి కదా సార్.
వెరీ గుడ్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? రాత్రే పడింది వర్షం, నా పేరు వందన. రాత్రే పడింది వాన, నా పేరు వందన. ఓ, అవునా? వర్షము వాన ఒకటే కదా, వందన కలపనీకి వాన అన్నావా? బాగుందమ్మా. నీకు వాన అంటే ఇష్టమా? ఇష్టమే. వాన వచ్చినప్పుడు నీకు బయట ఆడుకోబుద్ది అవుతుందా వానలో? రీల్స్ కూడా చేయబుద్ది అయితే. అవునా? ఏ పాట మీద? వర్షం సాంగ్స్ ఎనీవన్, నో ప్రాబ్లం, ఏదైనా చేస్తా. వర్షం పాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రీల్ చేయాలి, టెరెస్ మీదకి వెళ్ళావు, మంచి వాన, చల్లటి గాలి, ఎదురుగా మీ తమ్ముడు ఫోన్ పట్టుకొని రీల్ చేస్తున్నాడు. డాన్స్ ఇలా చేస్తా చూద్దాం. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తడికిట ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన. సూపర్, వెరీ గుడ్. అమ్మా మీ పేరు? చంద్రుడు వస్తే వస్తుంది వెన్నెల, ఈ షోకు నేను వస్తే వస్తుంది వెలుగు. నా పేరే నవ్య. ఏం చెప్పారండి, ఏం చెప్పారండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మా ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. స్లేట్ రౌండ్. మీరు ముగ్గురు ఉన్నారు, ఒకరు ఇక్కడ నిల్చుంటారు. తల మీద ఈ స్లేట్ మీద ఒక పదం కనబడుతుంటది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడదు, అవతల ఉన్న వాళ్ళకి కనబడుతుంది. అవతల ఉన్న వాళ్ళు ఆ పదం చెప్పకుండా ఆ పదం గురించి చెప్పాలి. ఇక్కడ ఉన్న పదాలు ఏదైనా వాడితే అక్కడనే డిస్క్వాలిఫైడ్. ఓకే, ఆ పదం గురించి చెప్పాలి. ఎలా చెప్తారు, ఎంత క్రియేటివ్ గా చెప్తారో అది మీ మీద ఉంటుంది. 30 seconds లో ఇక్కడ ఉన్న వాళ్ళతో ఆ పదం చెప్పాలి. అవతల వైపు నుంచి ఆన్సర్ వస్తే ఆ టీం డిస్క్వాలిఫై. గాట్ ఇట్? సో మీతో ఆడతాం. ఫస్ట్ ఎవరు? సో నేను ఫస్ట్ పదం ఇస్తున్నా, మీకు కనబడదు, ఒట్టి వాళ్ళకి కనబడుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరైనా మన పక్కకు వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మనం వాళ్ళని ఏమనుకుంటాం? పిచ్చి పట్టిందేమో అనుకుంటాం. ఏమైనా పిచ్చి పనులు చేసినప్పుడు ఇరిటేషన్. ఏమని తిడతావు? దున్నపోతు. కుక్క తోక ఎలా ఉంటది? ఉంటది. వంకర. కరెక్టే. నువ్వు ఇంకోసారి ఆ పదం వాడినావు అంటే ఇంకో ఛాన్స్ ఉండదు. వాళ్ళు చేస్తారు పని, వాళ్ళ తెలుగులో వంకర పని అంటే వాళ్ళకి అదే పని, ఇంకా అదే వంకర పని. ఆమె చెప్పింది అదే కదా. దాన్ని ఇంకో పేరు పెడతారు. వంకరతనం. ఓకే, ఇట్స్ టైం అప్. అది చూసుకో ఏంతో. వంకర బుద్ధి. వంకర బుద్ధి. చాలా ఉన్నది చెప్పడానికి, కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి చెప్పాలి. చెప్పలేకపోయారు, ఆ పాయింట్ అయితే రాదు. వచ్చేయండి. వాళ్ళకి ఎలాగో పాయింట్ రాలేదు, మీకన్నా పాయింట్ రావాలి. తల మీద చేయబెట్టు. బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, తనని తెలుగులో ఏమంటారు? ప్రేమికురాలు. ఇంకో విధంగా ప్రేయసి. ఇంకో విధంగా ఎవరైనా దొంగలు మన ఇంటికి వచ్చి దొంగతనం చేసి ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. ఎంత చెప్పినో తెలుసా? పాదయాత్ర అంటే పాదాలతో నడిచే. దొంగతనం చేశాక వాళ్ళు ఏం చేస్తారు? బయటికి పారిపోతారు. పారిపోయింది, అదొకే. లాస్ట్ వార్నింగ్. సరే, ప్రేయసి అన్నావు, ప్రేమికురాలు అన్నావు, ఇంకోటి ఏమంటారు దాన్ని? లేచిపోవడం. 5 4 తొందరగా చెప్పు. 3 4 లెటర్స్ ఉంటాయి. 2 1 టైమ్ అప్. చూసుకో అమ్మా, చాలా కష్టపడ్డావు. చూసుకో. ప్రియురాలు. ప్రియురాలు పారిపోయింది. సో ఇప్పుడు ఇటు నుంచి ఎవరు? ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు నైట్ ఎగురుతూ ఉంటాయి అవి, అట్లా ఏమంటారు? కప్పలు. 1 word తీసుకో. కప్ప. ఫస్ట్ ఓకే, డన్. ఓకే, నెక్స్ట్. వాళ్ళ అడవిల్లో అట్లా ఉంటారు. ఏదన్నా ఎవరన్నా కొంచెం తేడాగా ఉంటే ఇదేంటి ఇలా ఉన్నారు అని చెప్పి అంటారు వాళ్ళని. వాళ్ళు అంతరిక్షాన్ని నుంచి వస్తారు. ఫాస్ట్ గా. 5 4 3 అవతార్ మూవీ చూసావా? అవతార్ లో ఉంటారు. 2 ఏలియన్స్ ని తెలుగులో ఏమంటారు? టైమ్ అప్. ఏలియన్స్ ని తెలుగులో ఏమంటారు తెలీదా? ఏలియన్స్ అంటారు. సోలార్ ఎక్లిప్స్ తెలుసా? తెలుసు. అంటే ఏంటి సోలార్ ఎక్లిప్స్ అంటే? అంటే ఇంటి పైన. సోలార్ ఎక్లిప్స్ అంటే ఇంటి పైన ఉంటదా? ఒక ప్లేస్ లో పెడతారు అన్ని సోలార్స్.
నువ్వు సోలార్ ప్లేట్స్ అంటున్నావా? సోలార్ ఎక్లిప్స్ అమ్మా, సోలార్ ఎక్లిప్స్. ఇప్పుడు కడుపు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బయటికి రావద్దు, అడ్డంగా పడుకోవాలి, అవి ఇవి అని అంటారు కదా, అది తెలుసా? తెలుసు. ఏంటది? తెలియదు అది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అది చూడు, సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అంటే సూర్యుడు షాడో ఏదైతే ఉంటుందో భూమి మీద పడుతుంది, కానీ అది చంద్రుడు మధ్యలో వచ్చి ఆ రేస్ ఉంటుంది కదా, సన్ రేస్ ని అడ్డంగా మూన్ వస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు. ఓకే, గాట్ ఇట్. వచ్చి ఇక్కడ నుంచి ఎవరమ్మా? మీరేనా? రండి. వర్షం వస్తే ఏం పడిద్ది? వడగళ్ళు, కొంచెమే వర్షం పడితే మనం అంటాం కదా, చిరుజల్లు, దాంట్లో ఆఫ్ చేయండి. ఇంకా చిరు ఆ, జల్లు, ఇంకా, కాదు, చిరుజల్లు హాఫ్ చేసింది, ఇంకేమైనా పాత సాంగ్ కూడా ఒకటి ఉంది, చినుకు చినుకు వందలతో. చినుకు. ఓకే, ఫస్ట్ వర్డ్ చెప్పాలి. స్టార్టింగ్ వర్షం మనం ఏమంటాం? వర్షాకాలంలో స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏమంటాం అక్క? చినుకు. ఓకే, ఫస్ట్ సగం ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడిందిగా. అది చూడండి అమ్మా, చూడండి. తొలకరి చినుకు. ఫస్ట్ చినుకు అంటే తోలకరి చినుకు అని అంటారు. ఇటు కూడా పాయింట్ పాయే. లాస్ట్ ఇక్కడ నుంచి పట్టుకోండి. దీన్ని ఏమంటారు? ముఖము. ఓకే, మనకి దిక్కులు ఉంటాయి కదా, దిక్కులు చెప్పండి అన్న. రెండు. తూర్పు, పడమర. ఇంకో వర్డ్ ఇంకా పడమరనే. ఇంకా పడమర దిక్కు. దిక్కు కాదు, స్టార్టింగ్ వర్డ్ ని మనం ఏదైనా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది కొంచెం మనకి అన్ఈజీగా ఉంటుంది, దాన్ని ఏమంటారు? దాహం అయితే మనం ఏదో కొట్టుకొని తాగుతాం చూడు. బోర్. బోర్ కొడుతుంది. ఫస్ట్ వర్డ్. ఫస్ట్ బోరా. సెకండ్. ఫస్ట్ చెప్పండి. 5 4 టైమ్ అప్. అమ్మా, తను ఒక ఫేస్ గురించి చెప్తుంది. ఫేస్ ఇంట్రెస్టింగ్ గా లేదండి, పరమ బోరింగ్ ముఖం. అది చెప్పలేకపోయారు మీరు, బట్ బాగా ట్రై చేశారు. వచ్చేయండి. లాస్ట్ ఛాన్స్, లాస్ట్ అండ్ ఫైనల్. మన దూరం చుట్టాలని ఏమంటాము? మీరు ఆ పదాలు వాడారా? దూరపు చుట్టాలని అంటారు. దూరంగా ఉండే వాళ్ళని మనకి లాంగ్ రిలేషన్. తెలుగులో ఇంకా మన చేతికి ఉండేది ఏంటి? వేళ్ళు. ఒక్కదాన్ని ఏమంటారు? వేలు విడిచిన. నెక్స్ట్ వేలు విడిచిన. నెక్స్ట్ చుట్టాలు. కరెక్ట్ చెప్పండి. సింగిల్ సింగిల్ సింగిల్. వేలు విడిచిన చుట్టం. లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లి. ఎన్ని ఆడితే ఒక్క పదం చెప్పగలిగారు. ఒక్కడితోనే స్టార్ట్ అవుతుందండి గెలుపు. ఒక్కటి వచ్చింది కాబట్టి గెలుపు. 3000 రూపీస్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ లో కొంచెం అదృష్టం ఉండాలి, చాలా తెలివి ఉండాలి. అలా అయితే చాలా డబ్బులు గెలుచుకుంటారు. అక్కడ 4 డబ్బాలు ఉన్నాయి. 500 రూపాయల నోట్లు, 200, 100, ఇంకో డబ్బా ఖాళీ. ఒక్కొక్కరు వస్తారు, డబ్బా తీసుకుంటారు. డబ్బులు ఉన్నాయంటే నేను క్వశ్చన్ అడుగుతా, ఎన్ని అయితే ఆన్సర్లు చెప్తారో అంత డబ్బులు మీకు ఇస్తా. ఒక్కొక్క నోట్ ఇస్తూ ఉంటా. ఎవరైతే జుట్టుకి నల్ల పెయింట్ వేసుకున్నారో, రీసెంట్ గా డై వేసుకున్నారో చేయొద్దండి. మీ పేరమ్మా? మై నేమ్ ఇస్ తేజశ్రీ. తేజశ్రీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అదృష్టం ఇవాళ బాగుందంటారా? పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసారు? మై డాటర్ ఫేస్. డాటర్ ఫేస్. అయితే అదృష్టం మామూలుగా ఉండదు. వెళ్ళండి, డబ్బులున్న డబ్బాని తీసుకెళ్ళండి. ఓపెన్ చేస్తున్నా. వేరే తెచ్చుకో. ఓకే, తెచ్చేసుకోండి. షూరా? షూర్. 100%. 100%. ముందుదే బెటర్ ఏమో అనిపిస్తుంది, కానీ ఇంకా ఆడేది డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నా. పొద్దున్న లేవగానే పాప ముఖం చూశారు. ₹100 కట్ట. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ఆన్సర్ కి 100 రూపాయలు ఇచ్చేస్తూ ఉంటా. క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్త వినండి. మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కార్డ్స్ ఇచ్చింది, ఐడి కార్డ్స్ రూపంలో. మన గవర్నమెంట్ ఐడీలు
ఏవైనా చెప్తూ ఉండండి, నేను డబ్బులు ఇస్తూ ఉంటా. ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్. సరే కష్టంగా ఉందేమో మీకు, ఏదైనా ఐడి కార్డ్ చెప్తూ ఉండండి. మీ పేరు లేకపోతే మీ ఫోటో ఉండే ఏదని చెప్పండి. పాస్పోర్ట్, పాస్పోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 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 వాటర్ ఐడి, వాటర్ ఐడి. వాటర్ ఐడి. టైం అప్. లైసెన్స్ మర్చిపోయాను, మోస్ట్ ఇంపార్టెంట్ లైసెన్స్. సో మొత్తానికి 1 2 3 4 500 రూపీస్, నాట్ బ్యాడ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ సైడ్ నుంచి పళ్ళ సెట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. పళ్ళ సెట్ ఎవరు పెట్టుకోలేదా? అందరూ ఒరిజినల్ పళ్ళ వడ్డానం పెట్టుకుని. అమ్మ మీ పేరు? శాంతి. శాంతి గారు, మీ ఆయనకు ఉందా శాంతి? బాగా బాగా ఉందా? మీరున్నారు కాబట్టి బాగా ఉండొచ్చు. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. కిరాణా షాప్. వెళ్ళి డబ్బులున్న డబ్బా తెచ్చుకోండి. షూరా? షూర్. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూశారు? దేవుడు మొహం. దేవుడి ముఖం. ఏ దేవుడి ముఖం చూశారు? సాయిబాబా. సాయిబాబా. సాయిబాబా డౌటా? షూరా? నమ్మకాలు మళ్ళీ తెచ్చుకునేనా? మళ్ళీ వేరే తెచ్చుకుంటారా? చూద్దాం. మరి ఇది వద్దా? వద్దులే, ఫస్ట్ వచ్చింది మళ్ళీ ఫస్ట్ వచ్చింది బెటర్ కదా. బాబా సాయిబాబా అని చూశారు పొద్దున్నే. 500 రూపాయల కట్ట. అందుకే పొద్దున్న లేవగానే అందరూ సాయిబాబా దేవుణ్ణి చూడండి. క్వశ్చన్ ఏంటంటే, ఉభయచర జీవులు అనగా కప్ప అంటే నీళ్ళల్లో, ల్యాండ్ లో రెండి చోట ఊపిరి తీసుకునే జీవులు. రెడీ? 3 2 1 గో. కప్ప, కప్ప, టాటాయిస్, టాటాయిస్, ఫిష్. ఫిష్ ఉండదా? స్నేక్. స్నేక్. బయట కూడా ఉంటది కదా, వాటర్లో ఉంటది, బయట. స్నేక్. ఎస్ ఎస్ స్నేక్. మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్ మర్చిపోతున్నారు మీరు. 5 4 ఎలిఫెంట్. 3 2 1 క్రాకడైల్. మర్చిపోయా, గబుకుని మిమ్మల్ని చూసి టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? టోటల్ గా మర్చిపోతున్నాను నన్ను చూడంగానే. వేరే కాదండి, టీవీలో అపో ఈజీ అనుకుంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చేవారి టెన్షన్. అది టీవీలో చూసేవారు, ఇది చెప్పలేదు ఏంటి. అది చాలా యానిమల్స్ ఉన్నాయి, గుర్తు రాలేదు. కానీ మీరు ఎంత గెలుచుకున్నారు టోటల్ గా? 1500 రూపీస్. కంగ్రాచులేషన్. రండి మేడం, మైక్ తీసుకోండి. రండి మేడం. ఇద్దరు వెళ్తారు. ఒక ఖాళీ డబ్బా ఉంది, ఒక డబ్బాలో డబ్బులు ఉన్నాయి. అవి 200 రూపాయలు. మీరు వెళ్తారు, ఖాళీ డబ్బా మాత్రం తెచ్చుకోకండి. ఓకేనా? వెళ్ళండి. ఇద్దరు అట్ ద సేమ్ టైం ఓపెన్ చేయండి. 3 2 1 అండ్ గో. అయిపోయేది కాబట్టి హ్యాపీగా ఆడుకోండి. దాంతోని మీతోని మనం గేమ్ ఆడుతున్నాం ఇప్పుడు. 200 రూపాయలు. క్వశ్చన్ ఏంటంటే, మన ఫోన్ లో సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ యాప్స్ వల్ల మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా దూరంగా ఉన్న వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇలాంటి యాప్స్ చెప్పండి. ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్ యాప్, టెలిగ్రామ్ యాప్, ట్విట్టర్ లో. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోతున్నారు మీరు. మోజ్ యాప్ లో చాట్ చేయొచ్చు. ఎస్. ఓకే. మెసెంజర్. ఏం మెసెంజర్? ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్. అంటే మామూలు టెక్స్ట్ మెసేజెస్ కూడా చేస్తుంటాం కదా. దాంట్లోనే అవి చెప్పారు కదా, అన్ని కవర్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోతున్నారు. స్నాప్చాట్. వెరీ గుడ్. స్నాప్చాట్ లో చాట్ చేయొచ్చు. 5 వాట్సాప్ మర్చిపోయారు. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. గూగుల్ మెసెంజర్ మర్చిపోయారు. జీమెయిల్ మెయిల్ మర్చిపోయారు. టెన్షన్ లో అస్సలు గుర్తు రావడం లేదు. గూగుల్లోనే చాలా యాప్స్ ఉన్నాయి. మళ్ళీ గూగుల్ మీట్ ఉంది, ఎన్నో ఉన్నాయి. బట్ ఎంత గెలుచుకున్నారు ఒక్కసారి ఇవ్వండి. 1 2 3 4 5 1000 రూపాయలు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటివరకు ఎవరికైతే ఛాన్స్ రాలేదో ఇప్పుడు మీ అవకాశం. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేస్తే నేను లోపల పిలిచేస్తా. మ్యూజిక్. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికి
అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది అమ్మ వాట్స్ నేమ్? ప్రవళిక. ప్రవళిక గారు ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది, వెరీ గుడ్. శైలజ అండి. శైలజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. తేజస్వి. హౌస్ వైఫ్. యా. సరోజ అండి. సరోజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్స్. హౌస్ వైఫ్. శ్రీలక్ష్మి. హౌస్ వైఫ్. ఎల్ఎస్సి ఏజెంట్, స్టార్ హెల్త్ ఎల్ఎస్సి. ఓ వెరీ గుడ్. అందానికి రూపం, నా పేరు లావణ్య, రావణ్య గారు ఏం చేస్తుంటారు? మెడికల్ షాప్. మెడికల్ షాప్. ప్రాపర్టీస్ ప్లీజ్. గ్రీన్ టీమ్ అండ్ ఆరెంజ్ టీమ్ 1 by 1 వెళ్తారు. ఈ టేబుల్ వెనకాల నిల్చుంటారు. ఈ బుట్టని చేతిలో పట్టుకుంటారు. ఒక్కొక్కటి తీసి ఆ టేబుల్ మీద బౌన్స్ చేస్తే బౌన్స్ అయ్యి ఈ ఎగ్ ట్రే మీద ఈ బాల్ పడాలి. మీరు ఎల్లో వేస్తారు, మీరు ఆరెంజ్ వేస్తారు. 1 minute తర్వాత ఈ ట్రేలో ఎన్ని బాల్స్ ఉన్నాయో లెక్క పెడతాం. ఎల్లో ఎక్కువ అంటే ఎల్లో టీం గెలుస్తుంది, ఆరెంజ్ ఉందంటే ఆరెంజ్ టీం గెలుస్తుంది. గాట్ ఇట్? 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేస్ లాంటిదే రమాలో ఇస్తిరు సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేస్ లాంటిదే రమాలో ఇస్తిరు ఏ ప్రపంచమైన కంచె వేయలేని బెంచ్ మార్కులే రమాలో ఇస్తిరు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేపి సైకిల్ స్పీడుగా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమే కొడుతున్న స్పీడుగా ఆ జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో వీడు సరైనోడు ఎమ్మెల్యే డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ వీడు స్పీడున్నోడు. టైమ్ అప్. నేను ఒక రేసిన తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పినాక కూడా మీరు వేస్తూనే ఉన్నారు. ఒకటి మైనస్ చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీ స్కోర్ 9. 1, 2, 3, 4, 5, 6. మీ స్కోర్ 6. వీళ్ళ స్కోర్ 9. రౌండ్ విన్నర్. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. All right, congratulations, 3,000 rupees. All right, so ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ 2 పార్టిసిపెంట్స్ రానన్నా. కొత్తగూడెంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.